సువార్తను నేను దూషించట్లేదు, ద్వేషిస్తున్నాను. నాకు నచ్చదు. ఎందుకంటే నీకు నచ్చే ప్రతిదీ నాకు నచ్చాలని రూల్ లేదు. నా మనోభావాల మీద లెక్కలేని నీకు సంబంధించింది ఏది కూడా నేను గౌరవించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇళ్లల్లోకి వచ్చేసి ఆడవాళ్ళకి మతం మత్తెక్కిచ్చేసి కుటుంబాల్లో చీలికలు తెస్తున్న ఈ సువార్త అంటే నాకు అసహ్యం. చెప్తున్నాను. క్రైస్తవులారా గుర్తుపెట్టుకోండి, ఇది క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాట కాదు, విజయ్ కుమార్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న మాట నేను. అండ్ నెక్స్ట్, ఎరా విజయ్ కుమార్ ఏంటో అంటున్నావు, హిందూ మతోన్మాదులు. ఎవడరా నీకు ఈ పదం నేర్పింది? ఎక్కడన్నా ఒకటి నీకు విచిత్రంగా అనిపించట్లేదా? ఎవడన్నా దోచుకోవటానికి వచ్చి దోచుకుని పట్టుకుపోతుంటే వాడిని దొంగ అంటారు. నువ్వేంట్రా దోచుకెళ్తున్న పట్టుకుని ఆపుతుంటే మమ్మల్ని దొంగలు మతోన్మాదులు అంటావు? హిందువుల్ని హిందూ ధర్మంలోంచి దోచుకుని పట్టుకుపోతుంది నువ్వు. నువ్వు ఒక దొంగవయ్యుండి నన్ను మతోన్మాదులు